ఇటీవల కడపలో పెద్ద దస్తగిరి హత్య జరిగింది. ఆ హత్య చుట్టూ అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. పలు రకాలుగా మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ కలుగులోకి చేరిపోయారు. విచారిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి భార్య పేరిట ఉన్న విలువైన డాక్యుమెంట్స్, ఆస్తులు, అలాగే రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు పేరు మీద ఉన్న విలువైన దస్తావేజులు పెద్ద దస్తగిరి ఇంట్లో లాకర్లో దొరికినాయి. సుమారుగా 150 కోట్ల రూపాయలు విలువ చేసే డాక్యుమెంట్స్ అవి. రవీంద్రనాథ్ రెడ్డికి బినామీ పెద్ద దస్తగిరిని హత్య చేయడం వెనక కారణం ఆస్తుల గొడవలు, బినామీ గొడవలే. జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ ప్రచారం జరుగుతూ ఉంది. పెద్ద దస్తగిరి హత్య వెనక జరిగిన పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వాటి మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులు. పెద్ద దస్తగిరి మర్డర్ చుట్టూ అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అందుకే అతను హత్య పడ్డాడన్న వ్యాఖ్యలు కూడా వినబడుతూ ఉన్నాయి. ఎందుకంటే రవీంద్రనాథ్ రెడ్డి భార్య, కొడుకు పేరిట ఉన్న ఒరిజినల్ ఆస్తుల డాక్యుమెంట్లు అతని దగ్గర ఉన్నాయి. వాళ్ళకి బెనామీ అని, ఆ లెక్కల గొడవల్లో తేడా వచ్చి లేపేశారని, ఇలాంటివి ఆ పరిసర ప్రాంతాల్లో వీళ్ళ వల్ల జరిగే అనేక ఘటనలు రుజువు చేస్తూ ఉన్నాయి. ఈ వార్తను ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలకి ఎంత తెలుసో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అంతకన్నా ఎక్కువ తెలుసండి. ఆయన రాజకీయాల కోసం కానీ, ఆర్థికమైనటువంటి అంశాల విషయంలో కానీ, రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ ఎవరిని స్పేర్ చేయడు తనకు అడ్డం వస్తే అని. ఇప్పుడు నిత్యానంద రెడ్డి మాజీ డిప్యూటీ మేయర్గా పనిచేశాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అంతరంగికుడు. తర్వాత ఒక రకంగా ఆయన కూడా ఈయన ఆస్తుల విషయాల్లో డీల్ చేయటం, బినామీలుగా వ్యవహరించడం ఇవన్నీ జరుగుతున్నాయి. అతనికి ఈయన పెద్ద దస్తగిరి కొన్నాళ్ళ పాటు ఒక అనుచరుడుగా, అనుంగుడు శిష్యుడిగా చేశాడు. కానీ ఈ వ్యాపార విస్తృతి పెరిగిపోవటం, తర్వాత చాలా డబ్బులు లావాదేవీలు పెరిగిన సందర్భంలో కొన్ని విషయాల్లో వీళ్ళిద్దరికీ తేడాలు వచ్చినాయి. తేడాలు వచ్చినప్పుడు పెద్ద దస్తగిరి అంటే ముదిరాడు, ఇక మనం ఇతన్ని ఆపకపోతే కష్టం అనే అంశం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి కూడా నిత్యానంద రెడ్డి చెప్పాడని చెప్తున్నారు. అలాంటప్పుడు ఎవరైనా సరే, ఒక కార్యకర్త అయినా, కుటుంబ సభ్యుడైనా వివేకానంద రెడ్డి గారి కన్నా పెద్ద దస్తగిరి ముఖ్యుడేం కాదు కదండి. ఆర్థిక అంశాలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి పట్ల అలాగే వ్యవహరిస్తాడు. అదే వైఖరిని పెద్ద దస్తగిరికి కూడా అప్లై చేశారని కూడా కడపలో బహిరంగంగా చర్చలు జరుగుతున్నాయి. ఏం లేదు, ఎవడైనా ఒకటేననేది. రెండోది ఏంటంటే, ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి గతంలో మీకు తెలుసు, జూబ్లీ హిల్స్ లో ఒక దళిత మహిళ అమెరికాలో ఉంటుంటే వాళ్ళ ఇల్లునే కబ్జా చేశాడు, ఒక పర్మనెంట్ బిల్డింగ్ ని, రోడ్ నెంబర్ 5 అనుకుంటా. అప్పుడు ఆమె చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి అయితే ఆయన దృష్టికి తీసుకెళ్తే అంతకుముందు ఎవరో చర్య తీసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు కూడా విస్మయం చెందాడు. అంటే అప్పటికి హైదరాబాద్లో ఇట్లా బిల్డింగులు కబ్జా చేయటం, స్థలాలు కబ్జాలు చేసే సంస్కృతి ఉంది, కానీ నిర్మితమైన బిల్డింగ్నే కబ్జా చేసి కూర్చోవటం అనేది అప్పటికి వినలా. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు పోలీసులతో ఆయన ఇన్వెస్టిగేషన్ చేయిస్తే కరెక్టే, ఆమె పేరు మీద డాక్యుమెంట్స్ ఉన్నాయి, పొజిషన్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు దాన్ని ఆల్టరేషన్లు చేయడానికి చేసిన ప్రయత్నాలు అవన్నీ కూడా బయటపడ్డాయి. దాంతో అప్పుడు పోలీసులు చర్య తీసుకుని ఆయనకి హెచ్చరించి, మీరు ఖాళీ చేస్తారా, క్రిమినల్ కేసు పెట్టమంటారా అని బెదిరించిన తర్వాత ఆ అమ్మాయికి హ్యాండ్ ఓవర్ అయినప్పుడు అదొక పెద్ద పండగలాగా చేశారు. ఇలాంటి సంఘటన తమిళనాడులో కూడా మనందరికీ తెలిసిన వాణిశ్రీ గారి స్థలాన్ని కూడా కబ్జా చేస్తే, స్టాలిన్ గారు మొన్న ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఈ టర్మ్లోనే ఆ వాణిశ్రీ గారు వెళ్ళి, ఇలా నా స్థలం కబ్జా అయింది అయ్యా అంటే, చాలా పెద్ద స్థలం దాదాపు ఒక 40-50 కోట్ల పైన విలువ గల స్థలాన్ని ఆయన ఎంక్వైరీ చేయించి వాటిని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేశారు. అట్లా కొంతమంది ముఖ్యమంత్రులు ఎవరైనా చొరవ తీసుకునే అంటే బయటపడుతున్నాయి, కానీ లేకపోతే బయటపడవు. ఇప్పుడు పెద్ద దస్తగిరి దగ్గర రవీంద్రనాథ్ రెడ్డి గారి భార్యకి, ఆయన కొడుకుకి సంబంధించినటువంటి దస్తావేజులు ఆయన ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు కదండి. అంటే వీళ్ళు ఏంటంటే కొన్ని వివాదాస్పదమైన స్థలాలు కొనేయటం, రిజిస్ట్రేషన్లు చేయటం, మళ్ళీ వాళ్ళ ఇళ్లలో ఉంటే రేపు ఎప్పుడైనా రైడ్స్ జరిగితే బయటపడతాయి అనే ఉద్దేశం మీద అతని దగ్గర పెడుతున్నారు ఈ బినామీ రూపంలో. కాబట్టి దస్తగిరికి, పెద్ద దస్తగిరి ఎంత పెరిగాడో
ఆయనకి అంత ప్రమాదం ముంచుకొస్తుంది అనేది ఆయన గమనించలేకపోయాడు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగేరాక వివేకానంద రెడ్డి గారు కూడా తెలియదు కదా. అట్లాగే పెద్ద దస్తగిరి కూడా ఏమనుకుంటున్నా అంటే ఇంత రకంగా నేను వీళ్ళ కుటుంబాలకు ఉపయోగపడుతున్నా కాబట్టి నా జోలికి ఎవరు రారు అనే ఒక ధీమాలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన అంతర్గతంగా కొన్ని వివాదాలకి వీళ్ళ మధ్యలో విభేదాలు వచ్చినాయో ఇక తను ఉంచకూడదని నిర్ణయం తీసుకున్నారు. అందువల్లే వాళ్ళు ఏంటి ఆ కేసుని ఇతరుల మీదకి తోయటానికి ప్రయత్నం చేశారు. కానీ డాక్యుమెంట్ రూపంలో దొరికిన ఈ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో రేపు పోలీసులు ఛార్జ్ షీట్లో చూపించడం, కోర్టుకి కూడా సబ్మిట్ చేస్తే ఫిజికల్ డాక్యుమెంట్స్ని ఎవరు కాదనలేరు కదా, ఎవరు సృష్టించలేరు. తర్వాత రవీంద్రనాథ్ గారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆస్తుల్ని వాళ్ళు డినై చేయలేరు కదా. వాళ్ళ ఆమోదం మేరకే కదా వీడింట్లో పెట్టుకున్నది పెద్ద దస్తగిరి ఇంట్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అనేది అక్కడ రాజకీయ సర్కిల్స్లో వినపడుతుంది, సొంత పార్టీలో కూడా వినపడుతుంది. కాబట్టి ఇది మొదట వాళ్ళు అనుకున్నంత ఈజీగా ఇతరుల మీదకి తోసేయటానికి ఈవెన్ దస్తగిరి కుటుంబ సభ్యులు కూడా రేపు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తారు వాస్తవాలు. ఎందుకంటే కుటుంబ సభ్యుడిని కోల్పోయిన తర్వాత పార్టీని కాపాడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కనీసం వాళ్ళ ఆస్తులైనా వాళ్ళు నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రూపంలో ఈ బినామీల ఆస్తులు అనుకుని వాళ్ళ సొంత ఆస్తులు కూడా ఇప్పుడు పోయే పరిస్థితి ఉంటుంది ఇలాంటి. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండే వాస్తవాలు చెబుతారు. గతంలో నిత్యానంద రెడ్డికి ఈయనకి మధ్యలో జరిగిన డీల్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి, రవీంద్రనాథ్ రెడ్డి కుటుంబీకులకి ఈయన ఎందుకు బినామీగా ఉండాల్సి వచ్చినాయి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయండి రేపు విచారణలో. బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ వదంతులు మనం కాదు అనే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ 150 కోట్ల రూపాయలు అయితే మార్కెట్ వాల్యూ సుమారుగా 1000 కోట్ల రూపాయలు పైన ఉంటాయి అంటున్నారు. ఉండొచ్చండి, ఎందుకంటే 5-6 రెట్లు అయితే ఈజీగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ విలువ ఎక్కువ ఉంటుంది, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ వాల్యూస్ తక్కువ ఉంటుంది. ఒక 1000 కోట్ల రూపాయలు విలువైన భూములు ఒక వ్యక్తి పేరు మీద పెట్టారంటే అలాంటి వ్యక్తులు ఇంకెంతమంది ఉన్నారో ఉండొచ్చు అన్న ప్రచారం జరుగుతుంది బాగా కడపలో జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కిందసారి మీరు విజయమ్మ గారు కూడా కిందటి ఎలక్షన్లో ఆమె అమెరికా వెళ్ళిపోయారు. ఎందుకు కుటుంబంలో ఉన్న శ్రేయభిలాషులు పెద్దలు చెప్పారు, అమ్మ మీరు ఇక్కడ ఉండటం శ్రేయస్ కాదంటే ఏదో మనవడి ఇంటికి వెళ్ళినట్టుగా వెళ్ళిపోయి అక్కడి నుంచి రిలీజ్ చేసింది. కానీ షర్మిలకి మద్దతుగా ఒక వీడియో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ కూడా చేయలేం మొన్న ఎలక్షన్లో. కాబట్టి ఎన్నికలు వచ్చినా ఎప్పుడైనా సరే కుటుంబ సభ్యులకి ఒక గండంగా తయారైంది వైఎస్ కుటుంబీకులకి. మొన్న చాలామంది షర్మిల అండ్ డాక్టర్ సునీతారెడ్డి కూడా మా ప్రాణహాని ఉందని కూడా మొన్న ఎన్నికల్లో కొంగు జాసి మీరు మా ప్రాణాలు కాపాడమని ఓటర్స్ని అర్థించిన ఆ ప్రభావం పనిచేసిందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల పట్ల ఎలా ఉన్నాడో కుటుంబ సభ్యుల పట్ల కూడా ఉన్నాడనే భావన వెళ్ళబట్టే మొన్న ఆ విధమైనటువంటి ఓటమి ఎదురైంది. ఆ ఫలితం ఏమైనా రేపు ఎన్నికల్లో కనపడే అవకాశం ఉందంటారా, లేదా ప్రజలు ఇవన్నీ మర్చిపోతారా మళ్ళీ? అట్లా ఉందండి. ఇప్పుడు ఒక పార్టీ ఒకసారి తప్పు చేయొచ్చండి, 2 సార్లు తప్పు చేయొచ్చండి, 3 సార్లు తప్పు చేయొచ్చు. అసలు ఎప్పుడు కూడా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చెప్పింది ఒకటి చేసేది ఒకటి చేస్తున్నప్పుడు అటువంటి పార్టీలని ఎలా ప్రజలు సమర్థిస్తారు చెప్పండి. ఇప్పుడు మొన్న లోక్సభలో వచ్చిన అవకాశం మంచి అవకాశం, దేశంలో అన్ని పార్టీలు సపోర్ట్ చేసినప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్కి చెందిన గతంలో ఈ అధికారంలో ఉన్న పార్టీ అయ్యి ఉండి మళ్ళీ ఇక్కడేమో స్థానికంగానేమో మేము అమరావతికి వ్యతిరేకం కాదని ఢిల్లీలో జరిగిన ఓటింగ్లో వ్యతిరేకంగా చేశారు, తర్వాత వాకౌట్ చేశారు. ఇలాంటివి అన్నీ కూడా తర్వాత ఏంటంటే మావిగన్ ప్రతిపాదన. ఇప్పుడు అమరావతి మీద ఉన్న ద్వేషాన్ని అనేక రూపాల్లో వెళ్ళగక్కుతున్నారండి. అంటే ప్రతిదీ ద్వంద్వ వైఖరి. ఏంటంటే ప్రజలు ఇవన్నీ గమనించారు అనుకుంటున్నారు, కానీ ప్రజలు అన్నీ గమనిస్తారండి. ఈ హత్య రాజకీయాలు గమనిస్తారు, లేకపోతే అమరావతి మీద విద్వేషాన్ని గమనిస్తారు, లేకపోతే రాజధాని లేని రాష్ట్రంగా దాన్ని అస్థిరపరచాలని చేస్తున్న ప్రయత్నాలని గమనిస్తారు. ఎవరన్నా అటువంటి ప్రయత్నం చేస్తారండి? ఒక రాజధాని లేకుండా చేస్తే నీకు వచ్చే లాభం ఏంటి? అంటే రాజకీయ నాయకుడు పరిపక్వత ఉంటే తప్పులు సర్దిద్దుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అది కదా జగన్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేస్తున్నప్పుడు వాళ్ళ నిజ రూపం బయట పడిపోయింది. అది అవకాశాన్ని మర్చుకోవాలి, అనుకూలంగా మర్చుకోవాలి, ప్రతికూల పరిస్థితులను కూడా. కానీ ఈయన అనుకూల పరిస్థితులు వచ్చినా కూడా వాటిని ప్రతికూలం చేసుకుంటున్నాడు అన్నదే ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లోనూ నాయకుల్లో వచ్చిన తేడా. సొంత తల్లి విషయంలో చిన్న అంశం అది. బర్త్డే గ్రీటింగ్స్ పెడితే నీకు పోయే కోట్లు ఏముంది అక్కడ? చిన్న పని అంత ద్వేషిస్తున్నాడు. అది ద్వేషిస్తే ద్వేషించావు. ఆ మాటకు వస్తే నువ్వు పవన్ కళ్యాణ్ ఏమన్నా ప్రేమిస్తున్నావా, చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా ప్రేమిస్తున్నావా? నువ్వు బర్త్డే శుభాకాంక్షలు చెప్పావు కదా, వాళ్ళని తిట్టకుండా తిడతావు, మళ్ళీ తోడు తిడతావు. అలాంటిది ఫార్మాలిటీగా పెడితే తప్పే ఉంది, అది కూడా చేయలేకపోయాడు అన్నదే బాధ.
ఇప్పుడు పార్టీ కార్యకర్తలు అనేది తల్లికి శుభాకాంక్షలు చెప్పలేనాడు, వీళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్ప షర్మిల కూడా అదే కదా అడిగింది. కాబట్టి అట్లా ప్రతిదీ ఆయనకి వ్యతిరేకం చేసుకుంటున్నాడు. ఏదైనా క్షమిస్తారు కానీ తల్లి పట్ల ఇట్లాంటి ద్వేషభావంతో ఉండే వాళ్ళని మా అన్న ప్రేమిస్తాడని ఎవరన్నా నమ్మగలుగుతారా? సొంత తల్లిని ప్రేమించిన వ్యక్తి ప్రజలకు ఏదో తవ్వి తలకెత్తుతాడని ఎవడన్నా నమ్మగలుగుతాడా చెప్పండి మీరు? కన్న తల్లిని అసలు ఎవడో సహజంగా ద్వేషించరు, వ్యతిరేకించరు. ప్రేమించకపోయినా మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకుంటారు. తోడబుట్టిన చెల్లిని గారాభంగా అత్తర్బతంగా చూసుకుంటారు. అలాంటి వాళ్ళని ద్వేషించిన వ్యక్తి రాష్ట్రంలో మహిళల్ని ఏదో వాళ్ళకి ఏదో చేస్తాడన్న నమ్మకం లేదు ఎవరికి. కాకపోతే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పట్లన్నా మంచిగా జాగ్రత్తగా వ్యవహరిస్తాడంటారా? వ్యవహరించకపోవటమే ఇవాళ పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో కూడా ఇతనికి కనీస అవగాహన లేదు. అంటే పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోలేకపోతున్నాడు. తల్లి చెల్లి విషయంలో అంటలా, భార్య పిల్లల విషయంలో అది కూడా ఎంతవరకు అనేది మనం చెప్పలేమండి. ఆయన ప్రతిదీ వ్యాపారంగానే చూస్తున్నాడు. ఇప్పుడు సొంత మేనల్లుడు మేనగోడలకి అట్లాంటి అన్యాయం ఎవరన్నా చేస్తారంటే పూర్తి న్యాయం చేయకపోయినా కనీస న్యాయం అయితే చేయాలి కదండి. పూర్తిగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నంత న్యాయం కాకపోయినా సగమన్నా చేయొచ్చు కదా. అవును, అది కూడా చేయట్లేదు కదా. ఇప్పుడు దుర్యోధనుడు మాట్లాడినట్టు సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వను అని అన్నాడు కదా. ఈయన కూడా నేను అసలు ఇచ్చేదే లేదు, ఇది నా స్వార్జితం అని కూడా ప్రకటించాడంటే కనీసం ఆ పిల్లలను చూసి షర్మిలను వదిలేసేయండి. షర్మిల నీకు పోటీ అని నువ్వు భయపడుతున్నావు, అభద్రతా భావంలో పడిపోయావు. ఎందుకంటే ఆ అమ్మాయిలో ఒక సహజ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, నువ్వు తట్టుకోలేవు. కానీ ఆ వాళ్ళ పిల్లలకి ఇచ్చే దాంట్లో నీ పిల్లలకి ఇచ్చిన దాంట్లో 4వ వంతు ఇవ్వు కనీసం. మాట్లాడదుగా, షర్మిల కూడా మాట్లాడదుగా. అదే కదా, కనీసం జనం కూడా తృప్తి పడతారు. ఏదో 4వ వంతు ఇప్పుడు వాళ్ళ పిల్లలకు రూపాయి ఇచ్చావు, పావలా ఇవ్వు. వాళ్ళ షర్మిల పిల్లలకి, నీ సొంత పిల్లలకి రూపాయి పావలా ఇవ్వు. అది కూడా ఇవ్వననే పరిస్థితిలో ప్రజలు ఎలా ప్రేమిస్తారండి? ఇలాంటి వ్యక్తుల్ని ఎలా అభిమానిస్తారు, ఎలా ఆదరిస్తారు? పెద్ద దస్తగిరి ఆత్మవేషంలో జగన్మోహన్ రెడ్డి పేరు బాగా ప్రచారం జరుగుతూ ఉంది. రవీంద్రనాథ్ రెడ్డి పేరు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ కూడా లోతుగా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఎక్కడైనా వస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఇప్పుడు అంటే ఇప్పుడు అంత డైరెక్ట్గా ఉంది అని అనుకోలేం కానీ బట్ ప్రజల్లో అయితే మాత్రం వెళ్ళిందండి. కాకపోతే రేపు ఈయన రవీందర్ రెడ్డి కనుక సంబంధించిన ఆస్తులు రేపు ఆయన ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆ డాక్యుమెంట్లు తనియా కాదా అని. కాదు అంటే కూడా ఎట్లా చెల్లుతుంది? అది ఎవరో క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ అయితే కాదు. కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ అంటే రవీంద్రనాథ్ ద్వారా ఈ ఆస్తులు కూడా ఉన్నాయి అనే అనుమానం అయితే వస్తుంది. కాదు డైరెక్ట్గా దొరకపోవచ్చు, అది రవీంద్రనాథ్ రెడ్డితో వస్తాడు. అది కుటుంబంలో ఉన్నారు వీళ్ళ కుటుంబీకులు అయితే అనేది అర్థమైపోయింది. దస్తగిరి హత్య విషయంలో లోతుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందని, రవీంద్రనాథ్ రెడ్డి పేరు బయటకు వచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందని నిరూపితమైతే వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.